అమ్మా అమ్మయ్యా మొత్తానికి కలుసుకున్నాం. నేను మాత్రం మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదని బామ్మగారు. ఒరేయ్ సెంచరీ కొట్టందే ఈ అచ్చమాంబ వదిలి వెళ్ళదురా. మీరేమయ్యారోనని రాత్రంతా కంటి మీద కునికేలేదు. మీ నాన్న అయితే మరీ చంటి పిల్లాళ్ళ బెంగ పెట్టేసుకున్నాడే. శ్రీశైలం మల్లికార్జున స్వామి మీదే భారం వేసినా మనసుకి మాత్రం కలవరపాటు తప్పలేదమ్మా. ఎందుకంటే మీరు నా ప్రాణాలు. నీ ఇద్దరు పేనాలు రాత్రి చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయారు బా. ఏమైందమ్మా? రాత్రి పెద్ద పాము వచ్చింది నాన్న. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం మరణం మరణం. అది బాగా జరిగింది. అంటే నేను కలవరపడినట్టే అయింది. దేవుడి దయ వల్ల పెద్ద గండమే గడిచిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే శ్రీశైలం వెళ్ళి దేవుని దర్శించుకొని పూజలు చేయించుకుందాం. ఇలాంటి ప్రయాణం ఇంకోసారి జీవితంలో జరగకూడదు. కల్లో కూడా రాకూడదు. ఒక్కసారి ఏదో ఇలా జరిగిందని అన్నిసార్లు ఇలాగే జరగదు కదా సార్. అయినా ఈ ప్రయాణం మీ అందరికీ చేదు అనుభవాన్ని మిగిల్చిన నాకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఏమిటో అది. బామ్మగారు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నేను మాత్రం శ్రీశైలంలో స్వామివారి సాక్షిగా నా మనసులోని మాట నీకు చెప్పేస్తాను బావా. ఆ రౌడీ గాడిదలు అడ్డంగా వచ్చేస్తారు. మళ్ళీ తొందరగా బయలుదేరదాం. పదండి పదండి. పదండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, పక్షుల దిష్టి, పశువుల దిష్టి, పురుగుల దిష్టి, పాముల దిష్టి, తల్లి దిష్టి, తండ్రి దిష్టి. ఇంకేముంటాయి? దిష్టి పుస్తకం కొరుకురానా? అవసరం లేదు. నా కొడుకు మీద పడ్డ అన్ని దిష్టిలు పోవాలి. తూ 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 అను నానా. ఇన్ని రకాల దిష్టిలుంటాయని ఈ రోజే తెలిసింది సుభద్ర. నాకు కూడా. బాబా నా కొడుక్కి ఎంత దిష్టి తగిలిందో చూడండి. సీమ టపాకాయల్లా చిటపటలాడుతున్నాయి. తల్లి దిష్టి తీసింది. అక్కడ మేనమామేమో మృత్యుంజయ యాగానికి ఏర్పాట్లు చేయిస్తున్నాడు. తన కూతుర్ని పాము కాటేయకుండా నా కొడుకు కాపాడాడు కదా, చేయించడేంటి మరి? కాబోయే అల్లుడనే అభిమానంతో చేయిస్తున్నాడు. మేనల్లుడని తెలిస్తే తనే వీడి పాలిట మృత్యువులా విరుచుకుపడతాడు. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. వాస్తవం చేదుగా అనిపించొచ్చు. నాకు మాత్రం 20 సంవత్సరాల క్రితం నాటి ఉత్సవం గుర్తుకొస్తుంది. నువ్వు మా మధ్య ఏర్పరిచిన దూరం ఇదేరా? పోరా ఇక్కడి నుంచి. నా అంతం చూడాలనుకున్న మీ అన్నయ్య ఆవేశం గుర్తుకొస్తుంది. నాకు జరిగింది నా కొడుక్కి జరగకూడదనేదే నా బాధ, భయం, స్వార్థం. గతం మీకు గుర్తుకు రాకూడదని అనుక్షణం నేను తాపత్రయపడుతున్నాను. అలాంటి సంఘటన ఎప్పటికీ జరగదని మీ కొడుకే మీకు హామీ ఇస్తున్నాడు. ఈ మధ్య మీ నాన్న బాగా భయపడుతున్నాడు.
భయపెడుతున్నాడు కూడా. ఆ విషయం వదిలేసేయండి. మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన సంగతి చెప్తాను, వినండి. చెప్పు నాన్నా. పాము కాటేస్తే కాటేసింది కానీ నాకైతే మేలే జరిగింది. ఏమంటున్నావు నాన్నా? నీ మేనకోళ్ళు మొత్తానికి నాకు ఐ లవ్ యూ చెప్పేసిందమ్మా. అవునా? యా. నువ్వంటే దానికి చిన్నప్పటి నుంచి ప్రాణం కదరా, కొత్తగా చెప్పేదేముంది? అయితే మాత్రం ప్రేమను మనసులో దాచుకుంటే నాకెలా తెలుస్తుందమ్మా? అదే నిజమేలే. అంత ప్రమాదకర ప్రయాణంలో ప్రణయ మాటలు చెప్పుకునేంత సమయం ఎలా దొరికిందిరా? ప్రేమ పుట్టడానికి ఒక టైం వస్తుంది, ప్రేమ చెప్పటానికి ఒక టైం వస్తుంది. అదంతే, అలా కుదిరేసింది. చూసావా సుభద్ర, నా కొడుక్కి నా టాలెంటే వచ్చింది. లవ్ మాస్టర్లా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడు. మీరు కాసేపు ఊరికే ఉండండి, ఇంకేం చెప్పిందిరా? గడుగ్గా అయినా చాలా మాటలు చెప్పిందమ్మా. తను గడుగ్గా ఏంట్రా? కాదా మరి? అయినా సరే మనసులో ఉన్నదంతా బయట పెట్టేసింది. నేనైతే ఫుల్ హ్యాపీ. అవునులే, ఈ మధ్య తను కూడా బాగా మాటలు నేర్చింది. ఈ మధ్య ఏంటి, తను ఎప్పుడూ అంతే కదా. చెప్పాలంటే ఈ మధ్య కొంచెం సైలెంట్ అయింది. నువ్వు ఎవరి గురించి చెప్తున్నావురా? మన వెంకటేశ్వర స్వామి ఫోటోలో మీకు ఎవరిని చూపించాను? ఇప్పుడు మీకు కాబోయే కోళ్ళు ఎవరో చెప్పేస్తున్నాను, చూడండి. చెప్పు. చూడండి. తన గురించే. మరి తను గడుగ్గా ఏంట్రా? అమ్మా, నేను వచ్చి చాలా చెప్పింది, మళ్ళీ నా కోసం వెతుకుతూ ఉంటారు. నేను వెళ్తాను. బాయ్ అమ్మా. వెళ్ళు. బాయ్ బాయ్. బాయ్. సుభద్ర, ఆ. వరల్డ్ కప్ లాస్ట్ ఓవర్లో పవర్ పోతే ఎంత టెన్షన్గా ఉంటుందో ఇప్పుడు నాకు కూడా అంతే టెన్షన్గా ఉంది. నా సందేహం తీర్చుతావా? ఏంటిది? వాడిప్పుడు మాట్లాడింది పద్మావతి గురించా లేక అలివేలు గురించా? నాకు కూడా అదే అనుమానం అండి. వాడు చెప్పిన క్వాలిటీస్కి, క్యారెక్టర్కి అసలు మ్యాచే కావడం లేదు. అమ్మయ్యా. జాగ్రత్త బాబు. అలాగే ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇట్స్ ఓకే బాబు. ఆంటీ. వెంకీ, బుక్ అయిపోయాను. నువ్వు కూడా దూకేవేంటి బాబు? అంటే ఈ వయసులో మీరు దూకితే బాగోదు కదా. ఇవి నవ్వొచ్చే కామెడీలు కాదు గాని సీరియస్ గా అడుగుతున్నాను, చెప్పు. అంటే జాంకాయలు కొద్దామని ఎక్కానంటీ. జామ చెట్టు లేదుగా ఇక్కడ. సారీ, మామిడికాయలు కొద్దామని ఎక్కానంటీ. మరి మామిడికాయ ఏది? అంటే మీకు కథ చెప్పాలంటీ. చెప్పు బాబు. చిన్నప్పుడు నాకు సోంబాబు అని ఫ్రెండ్ ఉండేవాడు. అవునా? నా కోసం ఏదైనా చేసేవాడు. ఏం చేసేవాడు? నీటిలో దూకేవాడు, చెట్లెక్కేవాడు. అయితే ఒకసారి నేను మామిడికాయ కావాలని అడిగాను. ఇచ్చాడా? ఇవ్వాలని చెట్టెక్కాడు. కోసాడా? కొయ్యటానికే కొమ్మ మీద నిలబడ్డాడు. తర్వాత ఏమైంది? పట్టుకోమన్నాడు. పట్టుకున్నావా? వదిలేశానంటీ. ఏ? పడింది మామిడికాయ కాదు, వాడు. అయ్యో. తర్వాత చూసుకుంటే 2 ముక్కలైంది. మామిడికాయ కాదు, వాడి తలకాయ. దేవుడా. కొడకగానే ఆ విషయం గుర్తొచ్చింది, అందుకే వెంటనే దీపాయాను. పాపం, ఎంత పనైంది. వాడి ఆత్మశాంతి కోసం 10 సెకండ్లు మౌనం పాటిద్దామంటీ. ఇప్పుడెందుకు? ఈ రోజు వాడు పుట్టినరోజు. చనిపోయిన రోజు కదా మౌనం పాటించాలి. వాడు చనిపోయినా నా మనసులో బతికే ఉన్నాడు. సరే సరే, మౌనం పాటిద్దాం. అయితే కళ్ళు మూసుకోండి ఆంటీ. అలాగే. ఒట్టి పిచ్చి మాలకం, పిచ్చి ఆంటీ. 10 సెకండ్లు అయిపోయాయి బాబు, కళ్ళు తెరుస్తున్నాను. బాబు వెంకీ, వెంకీ, కళ్ళు మూసుకోమని చెప్పి చెవిలో పువ్వులు పెట్టి పారిపోతావా?
ఆ, 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 అంటే వెంకీ చెప్పిన కథ నిజం కాదు. ఈ గోడ దూకడం వెనుకున్న కారణమూ కరెక్ట్ కాదు. గోడెందుకు ఎక్కావు బాబు? ఆ, ఫోన్కి సిగ్నల్ సరిగ్గా రాకపోతే ఎక్కాను. అప్పుడు కూడా ఇలాంటి కబుర్లు చెప్పి తప్పించుకున్నాడు. అంటే వెంకీ వెళ్ళింది సుభద్ర వాళ్ళని కలవడానికన్నమాట. వాళ్ళకి వెంకీకి సంబంధం ఏంటి? సుభద్ర కొడుకు పేరు వెంకటేశ్వర్లు, మనోడి పేరు వెంకీ. సుభద్ర కొడుకు ఉంటున్నది హైదరాబాదులో, వెంకీది కూడా హైదరాబాదే. కొంపతీసి సుభద్ర కొడుకా? పద్మావతిని నీటిగండం నుంచి, అలివేల్ని సర్పగండం నుంచి కాపాడాడు. అంతేకాదు, మా జీవితాల్లో సంతోషమయ్యాడు. మా మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. వాడు అందుకే కదా వచ్చాడు. ఈ ఇంటికి కాబోయే అల్లుడు అవుతున్నాడని ఒక్క మాటలో చెప్పొచ్చు కదరా. అవునవును, మా ఇంటికి అతిథిగా వచ్చి మా ఇంటికి అల్లుడు కాబోతున్నారు. అందరూ మహానటులైపోయారు. అందుకే అబ్బాయి పేరున మృత్యుంజయ యాగం జరిపించాలి. తప్పకుండా జరిపిద్దాం బలరాం గారు. అదిగో మాటల్లోనూ వచ్చేశాడు. వెంకీ, ఇలా రా బాబు. ఆ, మ్. కూర్చో. ఆ, ఏంటి సార్ ఏదో యాగం అంటున్నారు? సర్పంచ్ గారు మీ పేరున మృత్యుంజయ యాగం చేయిద్దామనుకుంటున్నారు. నా పక్కన సాక్షాత్తు పరమశివుడే ఉన్నాడు. నాకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతున్నారు. అలాంటప్పుడు నా పేరున యాగాలు యజ్ఞాలు ఎందుకు సార్? అయ్యో, అలా అంటారేంటి? నాన్నగారు సంకల్పించిన దాన్ని వద్దనకండి, చేయించుకోండి. ఇదేంటి మురిసి ముద్దయిపోతుంది? రాతిని బట్టి మనిషి మనుగడుంటుంది. నా కూతుళ్ల పాలిట నేనే రక్షకునవుతాననుకున్నాను. కానీ ఆ బాధ్యత దేవుడు నీపై ఉంచాడు. అలాంటప్పుడు కలలో కూడా ఏ హాని జరగకుండా చూసుకునే బాధ్యత నాపై ఉంటుంది. ఆ, అయ్యో పర్లేదు సార్. మరీ నటించేయకురా. అంటే బా మొహమాట పడద్దు అనబోయి గబుక్కి నాలుగు జారిపోయింది బా. నాలుక కోసేస్తే సరిపోతుంది. జానకి, జానకి, అత్త ఇంకా ఆ షాక్ లోనే ఉన్నట్టుంది. అక్క నిన్నే బాగా పిలుస్తున్నాడు. ఏంటండి? దెయ్యం పట్టిందల్లా అలా వెళ్ళిపోతున్నావేంటే? నువ్వు చెప్పిన సోంబాబు కదా, గోడ కదా, రెండు కరెక్ట్ కాదు. సోంబాబు కదేంటి, గోడ కదేంటి? ఆ, ఏమైందంటే ఏం మాట్లాడుతున్నారు? అమ్మా అడుగుతుంది నిన్నే. ఏం లేదు, ఏం లేదు. శ్రీశైలం అడవుల్లోంచి ఏ గాలను అంటించుకొని వచ్చినట్టుంది. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి పంతులు గారిని పిలిపిస్తే ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? పూజకు పువ్వులు కోయడానికి వెళ్ళానండి. అది సరే, మనం చేయబోతున్న మృత్యుయాగం గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ఉండాలి కదా. నాకంతా అయోమయంగా ఉందండి. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? అదా, అది అది గోడెక్కిన విషయం చెప్పేస్తుందా ఏంటి? ఏం లేదండి.
ఏదో చూడకూడదని చూసొచ్చినట్టు మొహం అలా పెట్టేవండి అక్క. దాని మొహం ఎప్పుడు అంతే కదా. ఆ సరే కాని రాముడు, యాగం అంటే వ్యయం ఎక్కువవుతుంది కదరా. నా కూతుర్ల ప్రాణం కాపాడిన వాడికంటే నాకేది ఎక్కువ కాదు. ఖర్చుకి వెనకాడేదే లేదు. నువ్వు ఖర్చు గురించి ఎక్కువ మాట్లాడుకో. సరేలే నాయనా, నాకెందుకు. ముక్కు కళ్ళు సుభద్రలాగే ఉన్నాయా, లేదంటే నా అనుమానం వల్ల అలా కనిపిస్తున్నాయా? అత్తేంటి నన్నే టార్గెట్ చేసి చూస్తుంది? పంతులు గారు, యాగం పెద్ద ఎత్తున జరగాలి. ఆ ఏర్పాట్లు చూడండి. అయ్యా, రేపు సోమవారం, తిది సప్తమి, నక్షత్రం పుష్యమి, మృత్యుంజయ యాగానికి అనుకూలమైన దినం. ఈ యాగం జరిపించేశామంటే అబ్బాయికి ఎలాంటి కీడు ఉండదు. అయితే రేపే సిద్ధం చేయండి. అలాగేనయ్యా, ఇక మేం బయలుదేరతాం. అలాగే. ఒక్క నిమిషం చిట్టి, బా డబ్బులు ఏర్పాటు. అలాగే రండి పంతులు గారు, పదండి. మీ సంభావన బయట ఇస్తాను. రేపు యాగం అయిన తర్వాత నీ పనులు చూసుకో బాబు. అలాగే సార్. వెంకీ గారు, ఏంటి పద్దు గారు? మీరు నిండు చంద్రుల్లా నిండు నూరేళ్ళు కలకలలాడుతూ సంతోషంగా క్షేమంగా ఉండాలి. అలాగేనండి. ఆ, ఏదో ఉంది, ఏముందే? ఏదో ఉంది. ఏముందే? నీకు పిచ్చుంది. నువ్వేటే ఆ వెంకీగాడిని చూసి మేలికలు తిరుగుతూ మురిసిపోతున్నావు? కొంపదీసి వాడి మాయలో పడి మీ వెంకటేశ్వర్ల బావని మర్చిపోయావా ఏంటి? ఆ, రాని బావ గురించి ఎన్ని రోజులని ఎదురు చూడాలి? ఆ? ఇదేంటి ఇలా అంది? పక్కింటికి ఎందుకు వెళ్ళాడా అని అత్తకి నా మీద అనుమానం ఎక్కువై పట్టి పీడిస్తున్నట్టుంది పాపం. ఈసారి వచ్చినప్పుడు చూద్దాలండి. ఎంత ఇచ్చినా ఎప్పుడు కొసరు అడుగుతూనే ఉంటారు మీరు. పంతులు గారికి ఇచ్చాక మన దగ్గర ఎంత మిగిలిన లాభం 2, 3, 4, 5, 6, 7. అమ్మో, ఇప్పుడు లోపలికి వచ్చి మరీ అడుగుతుందేమో. అయ్యో, పట్టపగల ఈ సిట్టిగడి కళ్ళ ముందు ఎంత దారుణమా? ఏంటి అలా లాగేశావు? ఏ లాక్కూడదా? అంటే లాగచ్చు, కానీ అందరూ ఉన్నారు కదా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు.